हाई फ्रेंड्स अंदर की नमस्ते वेलकम टू अवर चैनल मन चैनल बोया माइक लेवियर अनबाक्सिंग चेयबोतुन्नानु कंप्लीट गा इदैते औट्डोर लो अयिते प्लान चेसिना सो ई बाक्स लो मनकु एलांटी कंटेंट्स वच्चिनाయి माइक ఏ విధంగా పనిచేస్తుంది అనేది కంప్లీట్ రివ్యూ అయితే ఈ రోజు మీకైతే చెప్పబోతున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ గనుక చూసినట్లయితే ఈ బెస్ట్ మైకా కాదా అనేది మీకే అర్థమవుతది ఇక నేనైతే అన్బాక్సింగ్ అయితే చేస్తా సో ఇక కొంచెం డిఫరెంట్ గా చేద్దాం అని చెప్పేసి आप जाएगी సో అలా అయితే ఒక బిల్ వచ్చింది ఇది పక్కన పెట్టేద్దాం ఇక మన చూస్తున్నారు కదా బోయా మైక్ కంప్లీట్ గా 3-in-1 వైర్లెస్ మైక్రోఫోన్ విత్ ఆన్ బోర్డ్ రికార్డింగ్ మన బాక్స్ అయితే ఇట్లా ఉన్నది ఇక ఇదైతే చూద్దాం మంచిగా ప్యాకింగ్ అయితే ఇచ్చారు మొత్తం ఇదైతే బుక్ అన్నట్టు ఏది ఈ మైక్రోఫోన్కి సంబంధించిన ఈ వైర్లెస్ మైక్కి సంబంధించిన కంప్లీట్గా గైడు వారంటీ కార్డు కూడా ఇచ్చారు ఇలా దీంట్లో ఏముందో చూద్దాం జస్ట్ క్యారీ బ్యాగ్ అయితే ఇచ్చారు చూస్తున్నారుగా బోయా క్యారీ బ్యాగ్ ఇందులో ఏమున్నాయో కూడా చూద్దాం జస్ట్ క్లిప్స్ తర్వాత ఇవి మనకు మైకు పెట్టుకోవడానికి క్లిప్స్ 3 క్లిప్స్ అయితే ఇచ్చారు వైల్డ్ షీల్డ్ ఇవి వైల్డ్ షీల్డ్ కూడా 2 ఇచ్చారు మనకి దీనిలో సో ఇది టైప్ సి ఇటు పక్క ఫీమేల్ యూఎస్బి వైల్డ్ మఫ్లర్స్ సో వైల్డ్ మఫ్లర్స్ చూస్తున్నారు కదా 2 ఇచ్చింది మనకు వైల్డ్ మఫ్లర్స్ ఈ వైల్డ్ మఫ్లర్స్ అయితే ఇందులో పెట్టేద్దాం మిగిలిన ఇంకేం వచ్చినాయో చూద్దాం ఈ బాక్స్లో కంప్లీట్గా మనకు 2 మైక్లు అయితే వచ్చేసినాయి ఒకటి చూస్తున్నారు కదా కెమెరాకి సంబంధించినవి 3.5 జాక్ ఇవి ఇంకోటి ఇటు యూఎస్బి టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అది అలాగే ఇది వచ్చేసి కూడా కెమెరాకి అయితే 3.5 జాక్ అయితే ఇచ్చారు ఇవైతే పక్క పెట్టిద్దాం మనం ఇందులో ఇంకేం లేవు ఇవన్నీ కంప్లీట్గా ఈ బాక్సులు అయితే ఇద్దాం తర్వాత మళ్ళీ అన్నీ కూడా మనం సెట్ చేసుకుందాం డాక్యుమెంట్స్ కానీ ఇవి కానీ సో ఇక మెయిన్ మనకు కావాల్సింది ఇందులోనే ఉన్నది మనకు కంప్లీట్గా వైర్లెస్ సంబంధించింది ఇదంతా వచ్చింది ఇప్పటి వరకు అయితే మనం వైర్కి సంబంధించి అయితే చూసినాం వైర్లెస్ కంప్లీట్గా ఈ కేసు అయితే ఇచ్చారు ఈ కేసులోనే అన్నీ ఉంటాయి ఇక్కడ టైప్ సితోని ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ అయితే ఇచ్చారు సో బోయా కనిపిస్తుంది కదా సో చూడండి ఇక చాలా బాగుంది సో ఒకసారి అయితే దగ్గర నుండి అయితే చూద్దాం మనం ఇందులో ఏమేమి ఇచ్చారు అనేది ఒక రిసీవర్ ఇది రిసీవర్ అలాగే 2 ట్రాన్స్మిటర్లు చూస్తున్నాం కదా 2 ట్రాన్స్మిటర్లు ఇచ్చారు ఒక రిసీవర్ ఇప్పుడు మ్యాగ్నెట్ ఉంటుంది కాబట్టి ఇట్లా అవుతుంది మ్యాగ్నెట్ 2 అయితే ఇచ్చారు దీంట్లో చూస్తున్నాం కదా మ్యాగ్నెట్ ఇది కంప్లీట్గా 2 మ్యాగ్నెట్లు అయితే ఇచ్చారు చాలా టైట్గా ఉన్నది మ్యాగ్నెట్లు ఎంత గుంజినా రావట్లేదు ఓరు నాయన ఇదేంద్రో ఎప్పుడు చూడలేరా నాయన ఇంత మ్యాగ్నెట్ ఇంత టైట్ ఉన్నది ఏంద్రా నాయన నా చేతిలో పోతాయి సో ఇప్పుడు వీటి గురించి అయితే నేను చెప్తాను అలాగే లైటింగ్ కేబుల్ అడాప్టర్ టైప్ సి అడాప్టర్ చూస్తున్నాం కదా 2 అయితే ఇచ్చినారు ఇదంతా కూడా చెప్తాను మీకు ఎట్లా పెట్టాలి ఏంటనేది సో ఇది ఇప్పుడు మనకి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చేసారు 5 వోల్ట్స్తోని టైప్ సి సో ఈ అడాప్టర్ అనేది ఇక్కడ ఉంటుంది కదా ఇది రిమూవ్ చేయాలి మనం జస్ట్ ఇట్లా రిమూవ్ చేసి ఇట్లా పెట్టేసేయాలి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది పవర్ బటన్ జస్ట్ 2 సెకండ్స్ హోల్డ్ చేసినట్టయితే
ఇక్కడ 2 ఇండికేటర్లు అయితే వస్తాయి, చూస్తున్నారు కదా. ఇది బ్లింక్ అవుతుంది కదా, బ్లింక్ అవుతుందంటే మనం ట్రాన్స్మిటర్ ఇంకా ఆన్ చేయలేదు. ఒక్కసారి ట్రాన్స్మిటర్ని అయితే ఆన్ చేసి చూద్దాం. ఇక్కడ పవర్ రికార్డింగ్ ఉంటుంది, ప్లస్ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ కూడా ఇక్కడ ఈజీగా ఇచ్చారు. సో మైక్ USB Cతో అయితే ఇక్కడ మన ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు వీటిని డైరెక్ట్గా. నేనైతే పవర్ బటన్ అయితే ఆన్ చేసి పెడతాను. సో ఇప్పుడు ఇక్కడ ఒకటిగా చూడండి, ఈజీగా మీకు అర్థమవుతుంది. లైటింగ్లో ఒకటి బ్లింక్ అవుతుంది, ఒకటి బ్లింక్ అవ్వట్లేదు. అంటే మనం ఒక ట్రాన్స్మిటర్ ఆన్ చేసినా కాబట్టి ఒకటి అవుతుంది. అలాగే ఇప్పుడు ఇది కూడా నేను ఆన్ చేసి చూస్తాను. సో ఇప్పుడు 2 ఆన్ చేసిన కాబట్టి ఇప్పుడు మనకు రిసీవర్లో 2 లైట్లు కూడా బ్లింక్ అవ్వట్లేదు, స్టడీగా ఉన్నాయి. అంటే స్టడీగా ఉంటే 2 ట్రాన్స్మిటర్లు ఆన్లో ఉన్నట్టు లెక్క. సో నేనైతే ఇప్పుడు ఒక ట్రాన్స్మిటర్ని అయితే ఆఫ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడు దీని గురించి అయితే చెప్తాను. ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ ఉంది కదా, ఈ మ్యాగ్నెట్ ఉంది, జస్ట్ నేను ఇక్కడ పెట్టేసి ఈ ట్రాన్స్మిటర్ని లోపలైతే పెట్టేస్తా. సో మనం లోపల ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ట్రాన్స్మిటర్ అంటే మైక్ ఉన్నది లేనిది అనేది కూడా అర్థం కాకుండా అయితే మనం ఈజీగా అయితే మాట్లాడవచ్చు, చాలా బాగుంటుంది. ఇక ఇప్పుడు ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది ఇప్పుడు మన లైవ్ డెమో అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ నేను వితౌట్ నాయిస్ క్యాన్సలేషన్తోనైతే నేను మాట్లాడుతున్నాను. సో ఈ విధంగా అయితే వస్తుంది. అవుట్డోర్లో ఎట్లా ఉంది ఏందనేది మనం అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ నేను మైక్ని అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. సో ఒకవేళ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ని మనం ఆన్ చేసినట్లయితే ఇక్కడ ఎట్లా లైటింగ్ వస్తున్నది కూడా మీకైతే ఈజీగా చెప్తాను. ఒకసారి దగ్గరికి వచ్చి చూద్దాం. ప్రజెంట్ అయితే బ్లూ ఉన్నది కదా, బ్లూ కనిపిస్తుంది కదా, ఇక్కడ NR అని ఉన్నది. దీన్ని కనుక నొక్కినట్లయితే ఇక్కడ గ్రీన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు గ్రీన్ వచ్చింది కదా, ఇప్పుడు మనకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ అయినట్టు. ఒకవేళ గ్రీన్ రాకపోతే ఆన్ కానట్టు. ఇప్పుడైతే నేనైతే ఆన్ చేయలేదు, మళ్ళీ ఆఫ్ చేసిన. నేను ఇక్కడ నుండి మాట్లాడుకుంటూ అక్కడ దాకా పోతా, రోడ్ దాకా. సో నాయిస్ ఎట్లా వస్తుంది ఏందన్నది చూద్దాం. నా డిస్టెన్స్ అయితే కంటిన్యూషన్ అయితే రికార్డ్ అయితే అవుతుంది. నేను ఇక్కడ నుంచి అయితే మాట్లాడుకుంటూ అయితే వెళ్తున్నా, రోడ్ దాకా వెళ్తాను. చాలా డిస్టెన్స్ అయితే ఉంటుంది. నాయిస్ వస్తుందా రాదా అనేది కంప్లీట్గా అయితే మీరైతే చెక్ చేయండి. నేనైతే నడుస్తున్నా, ఎక్కడ వాయిస్ కట్ అవుతుందో అనేది నాకు కూడా పూర్తిగా తెలియదు. వీడియో రికార్డ్ చేసినాక అయితేనే నాకు కూడా తెలుస్తుంది. మీరు కూడా చూడండి, లైవ్ డెమో అయితే మీకైతే చూపించడం అయితే జరుగుతుంది. సో నేనైతే నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నా. ఇది పరిస్థితి. ఇప్పుడు బోయా మైక్ అనేది నేను ఆన్లైన్లో పర్చేస్ చేసిన. దీని కాస్ట్ వచ్చేసి 15,400 అయితే ప్రజెంట్ అయితే ఉన్నది. మనకు మంచి బడ్జెట్లో అయితే మంచి మైక్ అయితే ఇది వర్క్ అవుతుంది అనేది నేను అనుకుంటున్నాను. కంప్లీట్గా ఈరోజే ఓపెన్ చేసి మీకు టెస్టింగ్ అయితే చేస్తున్నాను కాబట్టి సో మీతో పాటు నాకు కూడా ఈరోజే దీని గురించి పూర్తిగా అయితే తెలిసే అవకాశం ఉంటుంది. మరి నాయిస్ వస్తుందా లేదా అనేది రోడ్ ఎక్కేదాకా తెలుస్తుంది. ఎందుకంటే వెహికల్స్ వెళ్తాయి కాబట్టి మనకు వెహికల్స్ ద్వారానే నాయిస్ వచ్చేది రానేది కంప్లీట్గా తెలుస్తుంది. ఇది మన కంపెనీ నుండి అయితే ఒక 300 మీటర్స్ వరకు డిస్టెన్స్లో వాయిస్ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి కంపెనీ అయితే చెప్పింది. సో ఇప్పుడైతే ట్రాక్టర్ అయితే పోతుంది, ఇటు వెహికల్ ఇది పోతుంది. మనకు తెలుస్తుంది మొత్తంగా ఎట్లా వస్తుంది ఏందనేది తెలియదు పూర్తిగా. ఇప్పుడు నేను చాలా దూరం అయితే వచ్చేసిన, చెట్టు దాటిని. సో ఇంత దూరం అయితే వచ్చేసిన. ఒక్కసారి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి అయితే చూస్తా. సో ఇప్పుడైతే నేను నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేసిన. మరి ఇట్లా వెహికల్స్ వెళ్తే తెలుస్తుంది నాకు వాయిస్ వచ్చేది రాంది అనేది కంప్లీట్గా. చూద్దాం, వెహికల్ వేస్తే వెళ్తున్నాయి. సో ఆటో పోతుంది కాబట్టి మరి వాయిస్ వస్తుందా రాదా, నాయిస్ వాయిస్ వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. ఇంకేమైనా వెహికల్స్ పోతే రోడ్డు మీద చూద్దాం. మా రామ్ అయితే మంచి చాలా డిస్టెన్స్లో నుండి అయితే రికార్డ్ అయితే చేస్తుండు. అదృష్టం మరి మంచి నాయిస్ క్యాన్సిలేషన్ కనుక కరెక్ట్గా వర్క్ అయితే మాత్రం నా అదృష్టం మంచి మైక్ కొన్నానే ఒక ఫీల్ అయితే కలుగుతుంది. లేదంటే ఇక మనం ఏం చేయలేం. ఆటో సౌండ్స్ పోతూ ఉన్నాయి. సో నేను సుమారుగా ఎంత దూరం వచ్చిన అనేది నాకు కూడా పూర్తిగా తెలియదు. ఒకసారి చెక్ చేద్దాం మరి ఎట్లా అయింది అన్నది.
నేను ఎందుకంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రజెంట్ రోడ్ కాంచి నేను ఆ బైక్ దాకా నడుచుకుంటూ వెళ్తాను, ఎన్ని అడుగుల దూరంలో వచ్చిన అనేది కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో ఇప్పుడైతే బస్సు దాని వెనకాల ఆటో వెళ్తుంది, నాయిస్ క్యాన్సలేషన్ అనేది ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. సో బస్ అయితే వెళ్తుంది, కంప్లీట్గా అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి అయితే నేను స్టెప్స్ అక్కడ దాకా నడుస్తాను, ఎన్ని అడుగులు అనేది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 90 91 92 93 94 95 96 97 98 99 100 1 2 3 4 5 6 7 8 9 10 అంటే 110 అడుగులు నేను అక్కడ నుంచి ఇక్కడికైతే వచ్చేసినాను. ఒకసారి ఫైనల్గా మనం రికార్డ్ అయిన వాయిస్ని చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మ్యాగ్నెట్ లోపల పెట్టకుండా సో ఇట్లయితే మనం ట్రై చేసిన వాయిస్ ఎట్లా వస్తుంది అనేది ఒకసారి మ్యాగ్నెట్తోనైతే చెక్ చేద్దాం. మ్యాగ్నెట్ ఇట్లా ఉంచేసి నేను ఈ ట్రాన్స్మిటర్ని అయితే లోపలికైతే పెట్టేస్తా. సో నేనైతే లోపలికి పెట్టేసిన, ఒకసారి ఎట్లా నేను మాట్లాడతా ఎట్లా వస్తుంది ఏంటనేది జస్ట్ కొంచెం దూరం అయితే వెళ్తాను. మొత్తానికి ఒక మంచి ఫీచర్ నాకు నచ్చింది ఏంటంటే ఇందులో మ్యాగ్నెట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం మైక్ అనేది హైలైట్ అవ్వదు, జస్ట్ మనం మ్యాగ్నెట్ ఏదైతే ఉందో అది మాత్రమే కనిపిస్తుంది, మైక్ మాత్రం లోపల షెట్ లోపల అయితే ఉంటుంది. దీనివల్ల మనకు డిస్టర్బెన్స్ ఉండదు, మనం మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాం లేదనేది ఆడియన్స్ కూడా అర్థం కాదు. సో నాకైతే ఈ ఫీచర్ అయితే బాగా నచ్చింది, నాకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం బ్లాగ్స్ చేస్తుంటాం కాబట్టి మనకు ఇలాంటి డిస్టర్బెన్స్ అవ్వకుండా కూడా మనకైతే బెస్ట్ ఈ మైక్ అనేది నేనైతే సజెషన్ అయితే చేస్తాను. ఇప్పటివరకు అయితే నేను టెస్టింగ్ చేసినంత వరకు అయితే మనకు 100 మీటర్స్ వరకు ఆ రోడ్డు డిస్టెన్స్ దాకా నేను వెళ్ళిన వాయిస్ చాలా బాగుంది. కొంచెం బ్రేక్ అవుతుంది, ఎందుకంటే మనం బ్యాక్ నడుస్తున్నాం కాబట్టి కొంచెం సిగ్నల్ లెంత్ అనేది స్ట్రైట్గా ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది. మన బ్యాక్ కాబట్టి కొంచెం సిగ్నల్ లెంత్ అనేది అటు ఇటు అవుతుంది తప్ప ఇంకా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బెస్ట్ సజెషన్ ఈ మైక్ అయితే యూట్యూబర్స్ కానీ ఇంకా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి కానీ పెద్ద ఛానల్స్ ఎవరైనా రన్ చేసిన వాళ్ళకి అనేది ఈ మైక్ అయితే మంచిగా పనిచేస్తుంది అనేది నా ఒపీనియన్. మీరైతే చూసిరు కదా లైవ్లో ఎట్లా వర్క్ అవుతుంది ఏందనేది, మీరు కూడా కొనాలనుకుంటే మాత్రం కొనుక్కోండి. ఆన్లైన్లో ఉన్నది, ఆఫ్లైన్లో కూడా ఉన్నది. మొత్తానికి అయితే నేను షర్ట్ లోపల మైక్ ఉంచేస్తే ఇప్పుడు మాట్లాడినా ఒకసారి మనం అట్లా కూడా వాయిస్ చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ మొత్తానికి మైక్ బయట పెట్టి వాయిస్ రికార్డ్ చేసినాం, అట్లా సూపర్ వర్క్ అయింది. అలాగే మ్యాగ్నెట్ మాత్రమే బయట ఉంచి మైక్ షర్ట్ లోపల ఉంచేసి ఒకసారి వాయిస్ చెక్ చేసిన అట్లా కూడా సూపర్. మొత్తానికైతే మైక్ అన్ని విధాలుగా బాగా పనిచేస్తుంది, 100% అయితే జెన్యున్గా అయితే ఉన్నది. ఇదైతే పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ నా ఒపీనియన్, అన్బాక్సింగ్ అలాగే రివ్యూ నాకు ఏ విధంగా వర్క్ అయింది అనేది కంప్లీట్గా ఈ మైక్ గురించి అయితే మీకు చెప్పడం జరిగింది. మీరు కొనాలనుకుంటే మీ ఇష్టం, అది నా ఒపీనియన్ అయితే నాకైతే బాగా నచ్చింది మైకు. ఇక దీని గురించి నెక్స్ట్ అంటే కంప్లీట్గా మన మెయిన్ ఛానల్ ఏదైతే ఉందో మన మస్తాన్ వ్లాగర్, దాంట్లో నేను బ్లాగ్స్ చేస్తాను కాబట్టి దాంట్లో రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను కాబట్టి దాంట్లో వాయిస్ ఎట్లా వస్తుంది ఏంటనేది కూడా నేను చెప్తాను. అలాగే మీరు ఆ ఛానల్ కనుక చూసినట్లయితే దాంట్లో మీకైతే అర్థమైపోతుంది నా వీడియోస్ వాయిస్ రికార్డింగ్ ఎట్లా ఉన్నది ఏంటనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. మనం ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే ఇండికేటర్స్ అయితే వస్తాయి.